లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ప్రతిపక్ష ఇండియా కూటమి అనతి కాలంలోనే 4 రోడ్ల కూడలిలోని దిక్కుతోచని పరిస్థితిలో పడినట్లు కనిపిస్తుంది. జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బాటలో పయనించిన హర్యానా, మహారాష్ట్రలో ఎదురైన దిగ్భ్రాంతికరమైన పరాజయాలు ఇప్పుడు కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాల కుంపటిని రాజేస్తున్నాయి. హర్యానా ఎన్నికల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చేజేతుల కాంగ్రెస్ ఓటమి కొని తెచ్చుకుంటే, మహారాష్ట్రలో మాత్రం మహావికాస్ అఘాడీ సోది లేకుండా పోవడం స్వయం కృతాపరాధమైన భావన అసమ్మతిని పెంచింది. ఖర్గే సారథ్యంలో ఇండియా కూటమిలో ప్రధాన పాత్ర కాంగ్రెస్దే కనుక మహారాష్ట్రలో దెబ్బతో అనూహ్యంగా నాయకత్వ మార్పు అంశం తెరపేదకు వచ్చింది. సారథ్యానికి సిద్ధమంటూ మమత ముందుకు రావడంతో కథ మలుపు తిరిగింది. కూటమి ఆశించిన ఫలితాలు రావడం లేదన్న అసంతృప్తి పెరుగుతున్న పరిస్థితుల్లో అసలు ఈ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందే మమతా బెనర్జీ. కాబట్టి ఇప్పుడు ఈ కూటమికి ఆమె సారథ్యం వహించాలని, అందుకు ఆమె సిద్ధంగా ఉన్నారని తృణమూల కాంగ్రెస్ ఎంపీ ముందుగా గళం విప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే దీదీ ఓ ఇంటర్వ్యూ ఇస్తూ కూటమిని వారు నడిపించలేకపోతే నేనే నడిపిస్తాను అని కుండబద్దలు కొట్టేశారు. బెంగాల్లో వీడకుండా అక్కడ నుంచే కూటమి సాఫీగా నడిచేలా చేస్తారంటూ వ్యాఖ్యానించారు. దానికి కొనసాగింపుగా జాతీయవాద కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ సైతం జాతీయ నేతగా మమత సమర్థురాలనడంతో తేనెతుట్ట కదిలింది. ఇండియా కూటమిలోని లుకలుకలు, కాంగ్రెస్ పట్ల ఇతర భాగస్వామ్య పక్షాల అసంతృప్తి, అసమ్మతి స్వరాలు బయటపడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే రాష్ట్రీయ జనతాదళ అధినేత లాలూ సహా పలువురు కోరస్ కలపడంతో విషయం వీధికెక్కింది. సిపిఐ సైతం సీట్ల సర్దుబాటులో వామపక్షాలకు కూటమి చోటివ్వడం లేదంటూ కాంగ్రెస్ ఆత్మశోధన చేసుకోవాలని కుండబద్దలు కొట్టేశారు. నిజానికి సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి కొంత ఊపు వచ్చినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురు దెబ్బలతో ఆ ఉత్సాహం సన్నగిల్లిందని అంటున్నారు పరిశీలకులు. ఆ మధ్య హర్యానాలో దెబ్బతినడమే కాక తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి తుడిచిపెట్టుకుపోయింది. ఆశలు క్షీణిస్తుండడంతో హస్తం పార్టీ సారథ్యంపై అసమ్మతి స్వరం పెరిగింది. ఆ మాటకొస్తే తృణమూల్ చానాళ్లుగా కాంగ్రెస్కు దూరంగా ఉంటోంది. ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదు సరికదా, పార్లమెంటు సమావేశాల్లోనూ అంటిముట్టని వైఖరి ప్రదర్శిస్తోంది. ఈ మధ్యకాలంలో ఎస్పీది సైతం అదే ధోరణి కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో హస్తం పార్టీతో కలవడానికి ఇష్టపడకపోగా, పార్లమెంట్లో రాహుల్ ముందుండి నడుపుతున్న అదానీ వ్యతిరేక నిరసన ప్రదర్శనల్లోనూ తృణమూల్ మాదిరిగానే చురుకుగా పాలు పంచుకోవడం లేదు. ఇది చాలదన్నట్టు రానున్న ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేరున్నట్టు ఆ ప్రకటించింది. అభ్యర్థుల పేర్లు విడతల వారీగా విడుదల చేసేస్తూ చర్చలకు తావు లేకుండా చేసేసింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని, ప్రతిపక్ష ఐక్యతకు చర్యలు ఆలోచించాలని శివసేన పేర్కొన్నదంటే వ్యవహారం ఎందాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలోని కాంగ్రెస్ శైలిపై అసంతృప్తి బాహాటమవుతున్న వేళ ప్రతిపక్ష కూటమి భవిష్యత్తు నేత ఎవరు, భవిష్యత్తు దిశ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కూటమిని దీదీ నడిపితే అభ్యంతరం లేదంటూనే ఈ బీజేపీ వ్యతిరేక కూటమిలో పలువురు సీనియర్ నేతలు ఉన్నందున కూర్చొని చర్చించి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా జట్టు కట్టినా వాటికి సరైన సైద్ధాంతిక భూమిక ఏర్పడలేదు. కాంగ్రెస్ కానీ కూటమికి కానీ సారథ్య బాధ్యతలు తీసుకోకుండా చక్రం తిప్పడంలో ముందున్న రాహుల్ పరివారానికి ఇప్పుడిది కొత్త పరీక్ష. పార్లమెంట్లో సోనియా, రాహుల్, తాజాగా గెలిచొచ్చిన ప్రియాంక ముగ్గురున్నా కూటమికి బలిమి చేకూరుతున్న దాఖలాలు లేవు. పెద్దన పాత్రలో అత్యుత్సాహం చూపుతున్న హస్తం పార్టీ కార్యకర్తలకు గాని, ఇతర పార్టీలకు గాని స్ఫూర్తినివ్వడంలో పదే పదే విఫలమవుతోంది. ఇకనైనా సాటి పక్షాల మాటలకు అది చెవి ఒగ్గాలి. పరస్పర గౌరవంతో అందరినీ కలుపుకుని పోవాలి. తాజా గందరగోళంతో త్వరలోనే ఇండియా కూటమి విచ్ఛిన్నమవడం ఖాయమని బీజేపీ జోస్యం చెబుతోంది. కాషాయ పార్టీపై సమైక్యంగా పోరు సాగించడమే ధ్యేయంగా పురుడు పోసుకున్న ప్రతిపక్ష కూటమి ఇలా అనేక్యత రాగం ఆలపిస్తూ పోతే చివరకు అదే జరుగుతుంది.
న్యాయకత్వ చర్చ చివరకు కూటమి ఎన్నికలు అజెండాపై కారు మబ్బుల్ని కమ్మేస్తేనే కష్టం. అధికార పక్ష అంచనా తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రతిపక్షాలదే.